శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. సార్ ఇప్పుడు చూసుకుంటే యుఎస్ఏలో కన్సల్టింగ్ కెరియర్ అని ఉంది. సో అసలు కన్సల్టింగ్ అంటే ఏంటి సార్? అక్కడ కన్సల్టింగ్ కెరియర్ని ఎలా బిల్డ్ చేసుకోవాలంటారు? మీరు అక్కడ ఉంటున్నారు కాబట్టి మీకు దాని మీద చాలా అవగాహన కూడా ఉంటుంది. సో మీరు చూసే ఉంటారు అలాంటి వాళ్ళని కూడా. సో మాకు కన్సల్టింగ్ అంటే ఏంటి, అక్కడ కన్సల్టింగ్ కెరియర్ని బిల్డ్ చేసుకోవాలంటే ఎలా 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 ముందుకు సాగాలంటారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇండియన్స్ ఎస్పెషలీ అండ్ ఈ జనరేషన్లో జెన్ ఎక్స్, జెన్ వై ఆర్ వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్, ఎస్ మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ఇండియన్ ఎంప్లాయ్మెంట్ వర్సెస్ అమెరికన్ ఎంప్లాయ్మెంట్. ఎస్ ఎంప్లాయ్మెంట్ అందాం దాన్ని, కన్సల్టింగ్ అనే బదులు. ఎస్ ఎస్ దానికి ముందు మనకి ఆ డిఫరెన్సెస్ తెలుసుకోవాలి. ఏంటంటే ఇండియాలో చాలాసార్లు మీరు ఉద్యోగాలు చూస్తే ఒక సంబంధం లేని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి, సంబంధం దేనికి లేదంటే ఆ నేచర్ ఆఫ్ జాబ్, మీరు ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్ తర్వాత చేయబోయే ఉద్యోగానికి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఏమాత్రం సంబంధం లేదు. బట్ దట్ ఈస్ వన్ వే టు ఇవాల్యుయేట్ యువర్ జనరల్ యాప్టిట్యూడ్, జనరల్ నాలెడ్జ్, సెలక్షన్ ప్రాసెస్ కోసం సమ్ ప్రాసెస్ ఎవరో ఎప్పుడో దాన్ని డిజైన్ చేశారు, అది మనం ఫాలో అయిపోతాం. కానీ అది అయిపోయిన తర్వాత జాబ్ సెలక్షన్ వచ్చి జాబ్ మొదలు పెడతాము, ఆ జాబ్కిను ఈ ఎగ్జామ్కి ఏమాత్రం సంబంధం ఉండదు. ఆ జాబ్లో జాయిన్ అయ్యాక వాళ్ళు మళ్ళీ కొంత ట్రైనింగ్ ఇస్తారు. బట్ మోస్ట్ ఆఫ్ ది నాలెడ్జ్ యూ అక్వైర్ వైల్ వర్కింగ్ ఆన్ ద జాబ్. అండ్ దాంట్లో జీవితకాలం గడిచిపోతుంది, అందులోనే ప్రమోషన్స్, అందులోనే రిటైర్మెంట్. అది మన పెద్దవాళ్ళు, మన పేరెంట్స్ కానీ అంకుల్స్ కానీ మనం అది చూసాం, ఆంటీస్ కానీ. కానీ అమెరికన్ కల్చర్ అనండి, ఈ రోజున ఇండియన్ కల్చర్లో కూడా ఈ ఐటీ జాబ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నీడ్ బేస్డ్ హైరింగ్ అంటారు వాళ్ళు. అదే దాన్ని మీకు చెప్పా కదా, మనం స్కిల్డ్ లేబర్. ఈ స్కిల్డ్ లేబర్, ఆ స్కిల్ ఎవరికి అవసరం ఉందో ఆ అవసరానికి తగ్గట్టుగా వాళ్ళు మనని హైర్ చేసుకుంటారు. అది 3 months అవ్వచ్చు, 6 months అవ్వచ్చు, 1 year అవ్వచ్చు. ఆ ప్రాజెక్ట్లో ఈ స్కిల్ బేస్డ్, ఈ స్కిల్ సెట్ ఎన్ని రోజులు అవసరమో అన్ని రోజులు ఒక ప్రాజెక్ట్లో మనం ఉంచుకుంటారు. దాని తర్వాత దే లెట్ యు గో. సో అది మేజర్ డిఫరెన్స్. అవసరం కోసం వాళ్ళు తీసుకుంటారు తప్ప నీకు పని లేకుండా కూర్చోబెట్టి డబ్బులు ఎవరు ఇవ్వరు. అదొకటి. రెండోది వచ్చేసి మన పిల్లలకి తెలవాల్సిన విషయం ఏంటంటే, చాలాసార్లు అక్కడ రకరకాల లేయర్స్ ఉన్నాయి యుఎస్ కెరీర్ బిల్డింగ్లో. చాలా బాడీ షాప్ కంపెనీస్ ఉన్నాయి, మన ఇండియన్స్ ఫైండ్ చేసినవి కానీ నాన్ ఇండియన్స్ ఫైండ్ చేసినవి కానీ. స్మాల్ మామ్ అండ్ పాప్ షాప్స్ అంటాము, లేదంటే పెద్ద ఎస్టాబ్లిష్డ్ ఫార్మ్స్ ఉండొచ్చు, లేదంటే మన ఇండియన్ అవుట్సోర్సింగ్ కంపెనీస్ కూడా ఉండొచ్చు. వీటిలో ఇనీషియల్గా వీళ్ళందరూ స్టార్ట్ చేస్తారు. అవి అగైన్ లైక్ ఐ సెడ్ ప్రాజెక్ట్ బేస్డ్ వర్క్ ఉంటుంది. అందులో ఆర్లీ రేట్ ఇస్తారు వాళ్ళకి. ఆ ఆర్లీ రేట్ని మన ఆర్లీగా చెప్పుకోకుండా నెలసరి జీతంగా దాన్ని కన్వర్ట్ చేసుకుని వీ ఫీల్ గుడ్ అబౌట్ ఇట్. ఆనెస్ట్లీ స్పీకింగ్, దర్ ఆల్ ఆర్లీ బేస్డ్ వర్క్ అవి. కానీ దే గివ్ యూ అన్ ఆపర్చునిటీ టు ఎంటర్ ఇన్ టు ది ఎంప్లాయ్మెంట్ లైఫ్. ఓకే. సో అది జాబ్ రాగానే నేనేదో పొడి చేశాను అనుకునే బదులు ఆ ఫస్ట్ ఎంగేజ్మెంట్, కాల్ ఇట్ అన్ ఎంగేజ్మెంట్, ఇట్స్ నాట్ ఎంప్లాయ్మెంట్. ఆ ఫస్ట్ అసైన్మెంట్ కానీ ఆ ఎంగేజ్మెంట్ కానీ వచ్చినప్పుడు వాట్ హ్యావ్ ఐ లెర్న్డ్ అవుట్ ఆఫ్ దట్. నేను ఇందాక మీతో అన్నట్టుగా రెజ్యూమే బిల్డ్ చేసినప్పుడు 3 things one has to always address. What business problem did you solve? What excited you the most, or what challenges did you face? And what did you learn? That learning process is a lifelong process. Okay. So ఈ ఇనీషియల్గా అది చిన్నదో పెద్దదో 3 నెలలో 6 నెలలో ఏదైనా సరే ఆర్లీ వేజ్ వాళ్ళు ఇస్తారు. దాన్ని మనం నేర్చుకుని అందులోంచి ఏ కొత్త స్కిల్ నేను నేర్చుకున్నాను, ఏది నాకు ఇంట్రెస్ట్గా ఉంది, ఏది నా ఇంట్రెస్ట్కి అలైన్ అవుతుంది, దాని గురించి నేను ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుని ఐ నీడ్ టు మూవ్ ఫార్వర్డ్. అది జనరల్గా చిన్న కంపెనీస్తో మొదలవుతుంది. అదొక 1 or 2 years అయిన తర్వాత దే స్టార్ట్ లుకింగ్ ఫర్ దిస్ బిగ్గర్ కంపెనీస్ లైక్ కాగ్నిజెంట్, టాటా ఆర్ విప్రో, మన బిగ్ లీగ్స్ ఉన్నాయి, ఇన్ఫోసిస్. వీళ్ళు అక్కడ లోకల్ హైర్ చేస్తే అందులో మనకు ఒక అవకాశం ఉంటుంది. జనరల్గా వాళ్ళ ప్రిఫరెన్స్ ఏంటంటే ఇండియాలో 1 year 2 years వర్క్ చేసిన వాళ్ళని వాళ్ళు L1 వీసాలో వాళ్ళు అక్కడికి తెచ్చుకుంటారు. సో దే డోంట్ హ్యావ్ టు పే ద లోకల్ మార్కెట్ రేట్, దే పే ది అన్ ఇండియన్ శాలరీ. దట్ ఇట్స్ సెపరేట్ టాపిక్ అది. సో అట్లా ఒకటి బిల్డ్ అవుతుంది. ఇక నెక్స్ట్ గ్రాడ్యుయేషన్ వచ్చి దే కెన్ బికమ్ అ మేనేజ్మెంట్ కన్సల్టెంట్, లైక్ ది బిగ్ ఫోర్స్ అంటాం, KPMG, PwC, EY and Deloitte. Or there are even better companies than them, the top cream of the society.
మన గోల్స్ అంతా ఎప్పటికప్పుడు హౌ డు ఐ మూవ్ అప్ దిస్ ల్యాడర్ అన్నది చూసుకోవాలి. ఒకటి అది. బట్ నో మ్యాటర్ వాట్, కన్సల్టింగ్ బేసికలీ ఈజ్ అ పర్సన్ హైర్డ్ టు డెలివర్ ఎ స్పెసిఫిక్ స్కిల్ అండ్ దట్ స్కిల్ నీడ్స్ టు సాల్వ్ ఎ స్పెసిఫిక్ ప్రాబ్లమ్. సింపుల్. కన్సల్టింగ్ ఈజ్ ఆల్వేస్ టెంపరీ. ఒక ప్రాబ్లం ఉంది, నీ స్కిల్తో నాకు అవసరం ఉంది, కెన్ యూ ఫిక్స్ దిస్, కెన్ యూ డూ దిస్ జాబ్ ఫర్ మీ. కన్సల్టింగ్ లైఫ్లోనే కంటిన్యూ అయిపోతే జనరల్గా జరిగేది ఏంటంటే, ఈ చిన్న చిన్న కంపెనీస్లో మీరు ప్రతి ప్రాజెక్ట్కి ఒక $2 $5 మనం బేరం ఆడుకునే ఓపికని బట్టి అది పెరుగుతూ ఉంటుంది. సో యూ ప్రాబబ్లీ విల్ బికమ్ ఫ్యాట్. హారిజాంటల్ డాలర్ వైజ్ గ్రోత్ ఉంటుంది తప్ప యూ నెవర్ గో అప్ ద ల్యాడర్. అది ఒక ఫస్ట్ కాషన్. అదర్వైజ్ దెన్ ది నెక్స్ట్ థింగ్ ఈజ్, ఈ ఇండియన్ ఐటీ కంపెనీస్ కానీ లోకల్ ఐటీ కంపెనీస్ కానీ వాళ్ళు హైర్ చేస్తే అఫ్ కోర్స్ దే కాల్ యూ యాజ్ అ ఫుల్ టైమ్ ఎంప్లాయీ విత్ సమ్ బెనిఫిట్స్. అక్కడ మీకు దే స్టార్ట్ గివింగ్ యూ టైటిల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. నా ఇన్స్టెడ్ ఆఫ్ అన్ hourly rate you are looking at a monthly or every 2 weeks అక్కడ శాలరీ వస్తుంది. సో యూ స్టార్ట్ లుకింగ్ ఎట్ శాలరీ, డిడక్షన్స్, బెనిఫిట్స్. అక్కడ టైటిల్స్ పెరుగుతాయి. సో యూ విల్ గ్రో వర్టికలీ. సో ఇది హారిజాంటల్ గ్రోత్ వెన్ యూఆర్ కన్సల్టెంట్, వర్టికల్ గ్రోత్ విత్ ఎ టైటిల్ వెన్ యూ వర్క్ ఫర్ ఎ కంపెనీ. అయితే ఇంకొకటి కూడా మన వాళ్ళ పిల్లలు నేర్చుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళ తల్లిదండ్రులు ఇండియాలో ఒకటే కంపెనీలో జాయిన్ అయ్యి 35 ఏళ్ళు పనిచేసి అక్కడ రిటైర్ అయిన కల్చర్ ఈ ఐటీ మోడర్న్ లేబర్కి ఇది పనిచేయదు. ఎందుకంటే అదే కంపెనీలో పనిచేసుకుంటూ ఉంటే మీ గ్రోత్ చాలా మినిమల్గా ఉంటుంది, 2 to 3% per year. సో ఇన్ ఐటీ వరల్డ్, ఎస్పెషల్లీ ఇన్ టుడేస్ లేబర్ వరల్డ్, one has to manage his own career within that industry. ఒక ఇండస్ట్రీని స్పెషలైజ్, బ్యాంకింగ్ వాడు బ్యాంకింగ్లో గ్రో అయ్యే ప్రయత్నం చేసుకోవాలి, ఇన్సూరెన్స్ వాడు ఇన్సూరెన్స్లో గ్రో అవుతాడు. అట్లా ఎవరి ఇండస్ట్రీ డొమైన్ నాలెడ్జ్ ఎక్వైర్ చేసుకుంటూ టెక్నికల్ స్కిల్స్ దానికి కంబైన్ చేస్తారో ఆ ఇండస్ట్రీలో వాళ్ళ సొంతంగా వాళ్ళు ప్లాన్ చేసుకుని వాళ్ళు గ్రో అవ్వాలి. దాని అర్థం ఏంటంటే, అదే కంపెనీలో టైటిల్స్ పెంచుకుని రెస్పాన్సిబిలిటీస్ పెంచుకుని కొద్దిపాటి జీతం గ్రోత్తో కాకుండా every 3 years or 4 years or 5 years you need to change companies. ఎందుకంటే లేటరల్ హైర్లో ఒక్కొక్కసారి 20% హైక్ ఉంటుంది. వేరాజ్ మీరు లైఫ్ లాంగ్ ఒకటే కంపెనీలో వర్క్ చేస్తుంటే 2% 3% ఉంటుంది హైక్. అందులో ఒకటే నష్టం ఎక్కడ అంటే, ఈ రెండు అప్రోచెస్లో రెండున్నా, ఎవరన్నా మీకు స్టాక్స్ ఇచ్చే కంపెనీలో అయితే లాంగ్ టర్మ్ అసోసియేషన్ విల్ హెల్ప్ యూ బిల్డ్ సమ్ వెల్త్. స్టాక్స్ లేని చోట మనము ఇండియన్స్ వీ హ్యావ్ ఎ సెన్స్ ఆఫ్ a false sense of security. Second వచ్చేసి లాయల్టీ, అండ్ దట్ లాయల్టీ is always a one-way route. Because from the employer the loyalty is only 15 days long. Notice time before firing somebody is 15 days. అంతే. సో వాళ్ళకి లేని లాయల్టీ మనం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. యూ నీడ్ టు బి లాయల్ టు యువర్ సెల్ఫ్ and build your career, manage your own expectations, right, and your own goals. ఎందుకంటే పిల్లలు పుట్టడం మొదలుపెట్టాక, ఫ్యామిలీ బిల్డ్ అయిన తర్వాత, వాళ్ళకి హై స్కూల్ అయిపోయిన తర్వాత కాలేజెస్ ఆల్ ఆఫ్ ఎ సడన్ విల్ స్టార్ట్ బికమ్ రియలీ ఎక్స్పెన్సివ్. అప్పుడు మనము సడన్గా వేకప్ అయితే మనకి ఆ కావాల్సిన ఎక్స్పెన్స్ని మీట్ చేయడానికి డబ్బులు ఉండకపోవచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ముందే దానికి మనం 10-12 ఏళ్ళ టైం ఉంది, కొత్తగా పిల్లలు వెళ్ళారు, లేక మధ్యలో వెళ్ళారు కొంతమంది, ఎవరైనా సరే ఈ కాలేజీకి పిల్లలు ఎప్పుడు రాబోతున్నారు, నేను ఎంత ఏ శాలరీలో ఉంటే దాన్ని ఎఫర్ట్ చేయగలను, ఏ స్కూల్కి నేను పంపించగలను అని. బై ద వే యూఎస్లో అన్ని స్కూల్సే, దెర్ ఇస్ నో యూనివర్సిటీ ఆర్ కాలేజ్. సో ఏ స్కూల్కి నేను ఎఫర్ట్ చేయగలను, యూ నీడ్ టు ప్రీ ప్లాన్ దట్ అండ్ అకార్డింగ్లీ మేనేజ్ యువర్ కెరీర్ అండ్ మేక్ దోస్ మూవ్స్. ఇవంతా ఏమో కన్సల్టింగ్ వరల్డ్ గురించి మాట్లాడుతున్నాం. But on the other side, you also have full-time jobs. Even full-time jobs also are need-based only. There's no job security in America. The only security is 6 months వరకు సర్వైవ్ అవ్వగలిగిన డిపాజిట్స్ డబ్బులు మీ అకౌంట్లో ఉంటే యు ఆర్ సెక్యూర్ ఇన్ యుఎస్. పర్మనెంట్ అన్నది ఏమీ లేదు. పర్మనెంట్ అన్నది మీరు గవర్నమెంట్ జాబ్స్ చేస్తే తప్ప ప్రైవేట్ రంగంలో పర్మనెంట్ జాబ్ అనేది లేదు.
సార్ ఫైనల్ ఒక విషయం చెప్పండి, యుఎస్ కెరియర్ కోసము ఇప్పుడు నెట్వర్క్ అనేది, ఇంటర్నెట్ అనేది ఎలా యూజ్ చేయాలంటారు? ఇంటర్నెట్ యాక్చువల్గా మహద్భాగ్యం అది ఈ జనరేషన్కి. మా అప్పుడు ఇంత యాక్సెస్ లేదు నాలెడ్జ్కి. బట్ అదే ఇంటర్నెట్, అదే యూట్యూబ్, అదే వాట్సాప్లోనూ మనం టైం స్పెండ్ చేసుకుంటూ దాంట్లోనూ ఎంత క్వాలిటేటివ్ టైం స్పెండ్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు ఇందాక మీతో అన్నట్టుగా ఏ స్కిల్ అయినా సరే మీరు యూట్యూబ్ వీడియోతో నేర్చుకోవచ్చు ఈ రోజున. ఏ స్కిల్ అయినా సరే 1 crore వీడియోస్ ఉంటాయి మీకు అందులో, ఇఫ్ ఓన్లీ యువర్ ఇంట్రెస్టెడ్. మరి మిమ్మల్ని డైవర్ట్ చేయడానికి కూడా ఇంకొక 2 crores వీడియోస్ ఉంటాయి ఖచ్చితంగా. సో ఇఫ్ యూ మేనేజ్ యువర్ ప్రయారిటీస్ వెల్. అట్లానే నేను ఇంకొకటి చూసింది ఏంటంటే, అమెరికాకి వచ్చిన పిల్లలు మోస్ట్ ఆఫ్ దేర్ టైమ్ దే స్పెండ్ ఆన్ దిస్ సెల్ ఫోన్స్ టాకింగ్ టు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఆర్ ఫేస్ టైమ్, ఫ్రీ ఇవన్నీ. కానీ ఎంత ప్రొడక్టివ్ టైం అది. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఏం చేస్తున్నావు, కాన్స్టెంట్గా ఆ మోటివేషన్ అది డ్రైవ్ చేస్తూ ఉండాలి మీకు. అది లేనప్పుడు ఏమంటే ఇవన్నీ క్యాజువల్గా బాగుంటాయి, బట్ పెయిన్ హిట్స్ వెన్ ద ఫైనల్ సర్టిఫికేట్ కమ్స్. అప్పుడు నాకు ఉద్యోగం లేదంటే గో బ్యాక్ అనంటే ఇంకోటి, బట్ కష్టాలు మొదలవుతాయి. ఆ కష్టం దాకా వచ్చే బదులు ముందే ఒక కాన్షియస్గా మనం మేనేజ్ చేసుకుంటే యూ కెన్ డెఫినెట్లీ బి సక్సెస్ఫుల్ ఇన్ అమెరికా. థ్యాంక్ యూ సార్.